హలో అండి. ఏంటి అని చూస్తున్నారా మీరు? మాకు ఎస్ఆర్ కంపెనీ నుండి చిక్ వచ్చిందండి. చూడండి, చిక్స్ ఇలా వస్తాయన్నమాట. ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి మీరు. చూడండి, పిల్లలు వచ్చే ముందు చేసి ఇలా రెడీ చేసుకోవాలండి. ఓక పైన పేపర్ పైన ఫీడు, తర్వాత వాటరు. చూడండి, కనిపిస్తున్న వాటర్ టొక్ అనమాట. ఇది ఇలా పెట్టుకొని ఇలా అరేంజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చిక్స్ దించుకోవాలన్నమాట. మొత్తం బ్రూడింగ్ అంతా ఇలా రెడీ చేసుకున్నారు కదండి. కేట్లో చిక్స్ ఇలా వస్తాయన్నమాట మనకి. ఈ చిక్స్ ప్రతి చిక్ కూడా, ప్రతి కేట్ కూడా మనం లెక్క పెట్టుకోవాలి. యాజ్ ఎ కంపెనీ రూల్ అండి ఇది. సార్ కూడా అలానే చెప్తారనమాట. ఎందుకంటే ఇవి పిల్లలకి గాలి, వెలుతురు అన్నీ సమానంగా ఉండాలండి. ఈ చిక్ మన దగ్గర 45 డేస్ ఉండాలి. 45 డేస్ కూడా మన 2.5లు 2.3లు వెయిట్లు అవ్వాలన్నమాట. అవి అలా వేస్తాం. అలా వేసిన తర్వాత చూస్తున్నాం కదా మనం ఆ బల్బుని. అది రెడ్ బల్బ్ అండి. ఆ బల్బు కోడి పిల్లలకు వెచ్చదనం గురించి మనం ప్రతి బ్రూడింగ్లో కూడా 3 బల్బులు పెడతాం అనమాట. ఆ కోడి పిల్లలు యాక్టివ్గా ఉంటాయి, వెచ్చదనంగా ఉంటుంది. చూడండి ఎంత యాక్టివ్గా తిరుగుతున్నాయి, తింటున్నాయి, తాగుతున్నాయి వాటర్.